రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు, శుభ సాయంత్రం. ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఏమేమి ముచ్చట్లు పట్టుకొచ్చినంటే ముందుగల జాతర, రాజకీయం, ఆటలు, పాటలు, సినిమాలు, మంచి షెడ్యూల్ అన్నీ తెలుసుకొని అరుచుకొని మీ ముందుకు పట్టుకొచ్చింది. ఇక ముందుగా అయితే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు చురు చేద్దాం. చలో మరి. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంటు పెట్టుబడి సాయం చేస్తున్నాం. పంట బీమా అమలు చేస్తున్నాం. బీసీల కోసం 71,000 కోట్లు పెట్టినాం. 20 కోట్లతోటి 4 ఓడరేవులు కడితే 75,000 మందికి ఉపాధి కలుగుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు 10 కడుతున్నాం. ఇవన్నీ ఎక్కడ కొత్త బడ్జెట్లు రా? మన తన సుత గిటువంటి బడ్జెట్లు చూడకపోతే మరి ఎక్కడి అనుకుంటురులే. ఏపీ రాష్ట్రం ఆఖరి బడ్జెట్ గురించి, అక్కడి పైసలు మంత్రి చెప్పిన ముచ్చట గురించి ఓ పార్ చూడురి. ఆంధ్రాలో ఇంకా 2 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇక నడుమంత్రాన్నే 2,86,000 కోట్ల బడ్జెట్ పెట్టిరటనుల్లో పైసల మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమన్నాడో రూపాయి వ్యవసాయానికి రువడిగా ఖర్చులు పెడుతున్నాం, ఫ్రీగా 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడి సాయం చేస్తున్నాం, పంట బీమా అమలు చేసినాము. అట్లనే బీసీలకు అయితే 71,000 కోట్లు ఖర్చులు పెట్టినాముల్లా. ఇక 20 కోట్లు పెట్టి 4 ఓడరేవులు కడితే ఆయన 75,000 మందికి ఉపాధి కలుగుతుంది. 10 కొత్త కాలేజీలు పెడుతున్నాం, మెడికల్ కాలేజీలు కడుతున్నాం అనుకొస్తున్నాడు. ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు సారు హామీలు ఇచ్చుకుంటూ మీటింగులు పెట్టుకుంటా స్పీచ్ల మీద స్పీచ్లు దంచుతుంటే ఇక దాన్ని చూసిన జగన్ అన్న ఏమన్నాడో రూపాయి. మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతా ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇక మనమే 70,000 కోట్లతోటి ఊగుతున్నాం, సాగుతున్నాము అటు ఇటు అనుకుంటా ఆయన వచ్చాట 1,26,000 కోట్లతోటి అట ఆయన ఏళ్తాడట, చేస్తాడట, చూద్దాం మరి ఏం చేస్తాడో అని అంటున్నాడు. మన తానైతే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి రువడిగానే తిరుగుతున్నారు కానీ మరి ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లయితాయో, పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లయితాయో చూడాలి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. ఇక చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల వార్తలు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.